హలో గైస్, వెల్కమ్ టు పుల్లాస్ ఈసెట్ అకాడమీ. ఈ క్లాస్ మన ప్రీవియస్ ట్రాన్స్ఫార్మర్స్ రివిజన్ క్లాస్కి కంటిన్యూయేషన్. ఇందులో మనం ఇంకొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అలాగే ఆ టాపిక్స్ మీద ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అయితే అడిగారో అవి కూడా చూద్దాం. సో మనం ఈ టెస్ట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ టాపిక్తో స్టార్ట్ చేద్దాం. యూజువల్గా నేను ఏం చెప్పాను అంటే ప్రీవియస్ క్లాసెస్లో ఒక ట్రాన్స్ఫార్మర్లో 2 types ఆఫ్ లాసెస్, దట్ ఈస్ కోర్ లాస్ అండ్ ఆల్సో కాపర్ లాస్ ఉంటాయి. అండ్ ఇంకొక 2 పర్ఫార్మెన్స్ పారామీటర్స్ ఏంటంటే ఎఫిషియన్సీ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి అని. సో ఈ 4ని డిటర్మైన్ చేయడానికి మనం కొన్ని టెస్ట్స్ అనేది పర్ఫామ్ చేస్తామన్నమాట. ఆ టెస్ట్ ఏంటంటే 3 typesలో డివైడ్ అయి ఉన్నాయి. ఫస్ట్ టెస్ట్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, షార్ట్ సర్క్యూట్ టెస్ట్, సంప్నర్స్ టెస్ట్, దీన్ని బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ అని కూడా అనొచ్చు. ఫస్ట్ మనం ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ స్టార్ట్ చేద్దాం. దీన్ని కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఇదేంటి అంటే యూజువల్గా మనం ఐరన్ లాస్ అంటే కోర్ లాస్ని డిటర్మైన్ చేయడానికి ఈ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అనేది పర్ఫామ్ చేస్తామన్నమాట. సో ఈ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో ఏమవుతుంది, ఏం చేస్తామంటే ఓపెన్ సర్క్యూట్ అంటే మనం ఈ లోడ్ ఏదైతే ఉందో దీన్ని లోడ్ సైడ్ మనం ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది, కరెంట్ అనేది 0 అవుతుంది. దెన్ సో ఇక్కడ మనం చూసుకుంటే కరెంట్ బికమ్స్ 0 when we open circuit the secondary side of a transformer. కరెంట్ 0 అయినప్పుడు అవుట్పుట్ పవర్ ఏమవుతుంది, అవుట్పుట్ పవర్ కూడా 0 అవుతుంది. ఎందుకు, పవర్ ఇస్ నథింగ్ బట్ వోల్టేజ్ ఇంటూ కరెంట్. కరెంట్ 0 అయినప్పుడు పవర్ కూడా 0 అవుతుంది. ఇంకొకటి యూజువల్గా ఏంటి, బేసికల్గా ఇన్పుట్ పవర్ ఇస్ ఈక్వల్స్ టు అవుట్పుట్ పవర్ ప్లస్ మన ట్రాన్స్ఫార్మర్లో అయ్యే లాసెస్. సో ఇన్పుట్ పవర్ పిఐ అని డినోట్ చేస్తాను నేను. ఇన్పుట్ పవర్ ఇస్ ఈక్వల్స్ టు అవుట్పుట్ పవర్ ప్లస్ లాసెస్ కదా. ఇందులో మనకి అవుట్పుట్ పవర్ ఇస్ ఈక్వల్స్ టు 0 అండ్ లాసెస్ 2 types, కోర్ లాసెస్ ప్లస్ కాపర్ లాసెస్. అందులో కాపర్ లాసెస్ కూడా 0 అన్నమాట. ఎందుకు, కాపర్ లాసెస్ అనేవి వైండింగ్ లో రెసిస్టెన్స్ వల్ల వస్తుంది, కానీ వైండింగ్ లో మనకి ఓపెన్ సర్క్యూట్ వల్ల కరెంట్ 0. సో కాపర్ లాసెస్ ఆర్ ఆల్సో నెగ్లిజిబుల్ హియర్. అందుకని ఇన్పుట్ పవర్ ఏమవుతుంది అంటే it will become equal to iron losses. సో దీని నుంచి మనం ఏం చెప్పచ్చు అంటే మెయిన్లీ ఈ ఐరన్ లాసెస్ ని ఫైండ్ చేయడానికి మనం ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. ఇంకొన్ని ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే నో లోడ్ పవర్ ఫ్యాక్టర్, టు డిటర్మైన్ నో లోడ్ పవర్ ఫ్యాక్టర్, దట్ ఈస్ no load power factor is nothing but cos phi naught. ఇంకొకటి ఏంటంటే టు డెవలప్ మ్యాగ్నటైజింగ్ బ్రాంచ్ ఇన్ ఈక్వివలెంట్ సర్క్యూట్. ఈక్వివలెంట్ సర్క్యూట్ ఏంటి, ఇప్పుడు మనం డ్రా చేసుకున్నట్టయితే ఒక ట్రాన్స్ఫార్మర్ కి ఇలాంటి ఈక్వివలెంట్ సర్క్యూట్ అనేది ఉంటుంది. ఇది నేను రఫ్ గా డ్రా చేస్తున్నానండి. సో మనకి ఇన్ బిట్వీన్ ఉండే ఈ ట్రాన్స్ఫార్మర్ ని ఈ ఈక్వివలెంట్ సర్క్యూట్ తో డినోట్ చేస్తున్నాం. ఇందులో షంట్ ఎలిమెంట్స్ ఆర్ R0 అండ్ X0. R0 అండ్ X0 ఆర్ నథింగ్ బట్ నో లోడ్, రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్సెస్. ఇవి షంట్ పారామీటర్స్ అన్నమాట. ఇంకొకటి ఇది R01, X01. ఇది ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అండ్ ఈక్వివలెంట్ రియాక్టెన్సెస్ అన్నమాట, రిఫర్ టు ప్రైమరీ. ఇవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం వీటి గురించి. నెక్స్ట్, సో ఇవి షంట్ ఎలిమెంట్స్ మన ఈక్వివలెంట్ సర్క్యూట్ లో, ఇవి వచ్చేసి సిరీస్ ఎలిమెంట్స్. సో ఈ మ్యాగ్నటైజింగ్ బ్రాంచ్ అంటే ఈ షంట్ బ్రాంచ్ ని డిటర్మైన్ చేయడానికి ఆర్ డెవలప్ చేయడానికి మనం ఈ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ని కూడా పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ సర్క్యూట్ టెస్ట్ గురించి చూద్దాం. సో ఈ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్లీ
ట్రాన్స్ఫార్మర్లో ఉండే మన కాపర్ లాసెస్ డిటర్మైన్ చేయడానికి పర్ఫామ్ చేస్తాం. ఫస్ట్లీ షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటి అంటే ఇక్కడ లోడ్ని మనం షార్ట్ సర్క్యూట్ చేస్తాం. లోడ్ని షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాం. లోడ్ తీసేసి షార్ట్ సర్క్యూట్ అంటే ఏమవుతుంది, అవుట్పుట్ వోల్టేజ్ 0 అంటే దిస్ V2 విల్ బికమ్ 0 అండ్ దిస్ ఈ కరెంట్ ఏమవుతుంది, మాక్సిమం కరెంట్ అవుతుంది. మాక్సిమం కరెంట్ అంటే ఏంటి, ఫుల్ లోడ్ కరెంట్. సో ఫుల్ లోడ్ దగ్గర ఏ కరెంట్ అయితే ఉంటుందో ఆ కరెంట్ మనం ఆబ్టైన్ చేస్తాం. సో ఇక్కడ ఏమని రాసుకోవచ్చు, షార్ట్ సర్క్యూట్ టెస్ట్లో వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ 0 అవుతుంది. నెక్స్ట్ అవుట్పుట్ పవర్ ఏమవుతుంది, అవుట్పుట్ పవర్ ఇస్ ఆల్సో వోల్టేజ్ అండ్ కరెంట్ కదా, ఇట్ ఈస్ నథింగ్ బట్ వోల్టేజ్ అండ్ కరెంట్. వోల్టేజ్ 0 ఉన్నప్పుడు మళ్ళీ పవర్ కూడా 0నే అవుతుంది. ఇంకొకటి సిమిలర్ టు దిస్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ లో మనం ఏం చూసుకున్నాం, ఇన్పుట్ పవర్ ఇస్ ఈక్వల్స్ టు అవుట్పుట్ పవర్ ప్లస్ లాసెస్ అండ్ ఇన్పుట్ పవర్ ఇస్ 0. ఇక్కడ కూడా అవుట్పుట్ పవర్ ఇస్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ కూడా అవుట్పుట్ పవర్ ఇస్ ఈక్వల్స్ టు 0. సో ఇన్పుట్ పవర్ ఇస్ ఈక్వల్స్ టు లాసెస్. కానీ ఇక్కడ ఐరన్ లాస్ ప్లస్ కాపర్ లాస్, ఇందులో కూడా మనకి ఈ ఐరన్ లాస్ అనేది ఈ లాసెస్ లో 0 అవుతుంది అనమాట. ఎందుకంటే వోల్టేజ్ 0 కాబట్టి. ఐరన్ లాసెస్ ఇంపార్టెంట్లీ డిపెండ్ ఆన్ వోల్టేజ్, సప్లై వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ అని మనం చెప్పుకున్నాం లాసెస్ లో. సో సప్లై వోల్టేజ్ అండ్ ఇక్కడ వోల్టేజ్ కూడా ఎలాగో 0 ఉంటుంది కాబట్టి మనకి సెకండరీ సైడ్, అందుకని మనకి ఐరన్ లాసెస్ అనేవి నెగ్లిజిబుల్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి మిగిలేది ఏంటి, కాపర్ లాస్. సో మనకి దిస్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్లీ కాపర్ లాస్ అనేది ఫైండ్ చేయడానికి చేస్తాం. ఇంకొక 2 ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, 1 ఇస్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఫైండ్ చేయడానికి. ఇంకొకటి మనం చూసాము రెగ్యులేషన్ అనేది డీటెయిల్గా చూసాము. నెక్స్ట్ వచ్చేసి టు డెవలప్ సిరీస్ ఎలిమెంట్స్ ఇన్ ఈక్వివలెంట్ సర్క్యూట్. ఈ సర్క్యూట్లో ఈ సిరీస్ ఎలిమెంట్ అనేవి డెవలప్ చేయడానికి. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో ఏంటి, షంట్ ఎలిమెంట్స్ డెవలప్ చేయడానికి. అండ్ ఈ ఈక్వివలెంట్ సర్క్యూట్లో ఇంపార్టెంట్గా దిస్ R0 ఇస్ డ్యూ టు ఐరన్ లాస్, PIN రాస్తా, iron loss, and this R01 is importantly due to copper loss. Okay, so మనం నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ టెస్ట్ ఏంటి అంటే సంప్నర్స్ ఆర్ బ్యాక్ టు బ్యాక్ టెస్ట్. బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ అంటే ఏంటి అంటే, ఇందులో మనము ఇంపార్టెంట్గా 2 సిమిలర్ ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ని తీసుకుంటాం. అండ్ అలా తీసుకుంటే మాత్రమే ఈ టెస్ట్ మనకి అప్లికబుల్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో ఇందులో ఇంపార్టెంట్ కండిషన్ ఏదైతే ఉంది అంటే మనకి 2 సిమిలర్ ట్రాన్స్ఫార్మర్స్ అవైలబుల్ ఉండాలి. 2 సిమిలర్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ అవైలబుల్, అప్పుడే మనం ఈ బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ అనేది చేయగలం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, దీని ఆబ్జెక్టివ్ ఏంటి, మనం ఈ టెస్ట్ ఎందుకు చేస్తాము అంటే టు ఫైండ్ 3 ఇంపార్టెంట్ పారామీటర్స్. ఫస్ట్ థింగ్, ఇందులో కూడా మనం లాసెస్ డిటర్మైన్ చేయగలం జస్ట్ లైక్ ఈ 2. కాకపోతే ఇందులో ఐరన్ ప్లస్ కాపర్ ఒకేసారి డిటర్మైన్ చేయొచ్చు. సో లాసెస్ వచ్చాయి కాబట్టి మనం ఎఫిషియన్సీ కూడా కనుక్కోవచ్చు ఈజీగా. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులేషన్, ఇందులో కూడా మనం రెగ్యులేషన్ డిటర్మైన్ చేయగలం. ఇంకొకటి వచ్చేసి టెంపరేచర్ రైజ్ అండర్ లోడెడ్ కండిషన్స్. మనం లోడెడ్ కండిషన్స్లో ఎంత టెంపరేచర్ అయితే రైజ్ అవుతుందో అది కూడా డిటర్మైన్ చేయొచ్చు ఈ సంప్నర్స్ టెస్ట్లో. సో ఇంకొకటి ఏంటంటే ఇందులో మనం ఎఫిషియన్సీ అని మాట్లాడుకున్నాం. మరి ఈ 2 టెస్ట్ పర్ఫామ్ చేసినప్పుడు ఎఫిషియన్సీ ఏముంటుంది, ఎఫిషియన్సీ ఇస్ నథింగ్ బట్ అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్ కదా. ఇందులో ఈ 2 టెస్ట్లో ఏమవుతుంది, అవుట్పుట్ పవర్ ఇస్ 0. సో ఎఫిషియన్సీ ఆల్సో 0. మన నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అనేది మనం ఓపెన్ సర్క్యూట్ చేస్తున్నాం.
కాకపోతే ఆ ఓపెన్ సర్క్యూట్ ఏ సైడ్ చేస్తాము అంటే హై వోల్టేజ్ సైడ్. హై వోల్టేజ్ సైడ్ ఇస్ ఓపెన్ సర్క్యూటెడ్. ఎందుకు హై వోల్టేజ్ చేస్తున్నాము? హై వోల్టేజ్ సైడ్ ఓపెన్ సర్క్యూట్ చేసి లో వోల్టేజ్ సైడ్ ఎందుకు సప్లై ఇస్తున్నాం? సపోజ్ రివర్స్ అయింది అనుకోండి, హై వోల్టేజ్ సైడ్ ఓపెన్ సర్క్యూట్ చేయకుండా సప్లై ఇస్తే ఏమవుతుంది? అప్పుడు హై వోల్టేజ్ సైడ్ మనం సప్లై ఇస్తున్నాం కాబట్టి ఈ సప్లైకి ఏదైతే సోర్స్ ఉంటుందో ఆ సోర్స్ చాలా హై వాల్యూ ఉండాలన్నమాట. అది హై వోల్టేజ్ ఇవ్వాలి మనకి. ఇంకొకటి మనం సప్లై సైడ్ కొన్ని మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ పెడతాం ఈ లాసెస్ అనేవి రికార్డ్ చేయడానికి. సో మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ వాల్యూస్ రేటింగ్స్ కూడా చాలా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. సో ఆ సోర్స్లో కానీ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో కానీ మనకి ఇంకొన్ని లాసెస్ వస్తాయి ప్రాక్టికల్ కేసెస్లో. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఈ ఐరన్ లాసెస్ ఏదైతే మనం ఫైండ్ చేస్తామో అది అంత అక్యురేట్గా రాదు. సో ఇది అక్యురేట్గా రావడానికి మనం లో వోల్టేజ్ సైడ్ సప్లై ఇచ్చి హై వోల్టేజ్ సైడ్ ఓపెన్ సర్క్యూట్ చేస్తున్నాం. సిమిలర్ కండిషన్తో మనం ఇక్కడ లో వోల్టేజ్ సైడ్ని షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాం. ఇందులో ఓపెన్ సర్క్యూట్ సెకండరీ సైడ్, షార్ట్ సర్క్యూట్ సెకండరీ సైడ్ అని ఏమి ఉండదు. కాకపోతే ఏది హెచ్వి సైడ్ అని చూసుకొని మనం దాన్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తాం, అండ్ ఏది ఎల్వి సైడ్ అని చూసుకొని అది షార్ట్ సర్క్యూట్ చేస్తాం. నేను ఇటువైపు ఎందుకు చేశాను సెకండరీ అంటే జస్ట్ ఫర్ రిఫరెన్స్. ఓకేనా? నెక్స్ట్ ఈ టాపిక్ మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్లో ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. సో అవి చూద్దాం. సో ఇవి మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొన్ని. ఇది 2009లో అపియర్ అయింది. An open circuit test on a transformer is performed basically to determine, అంటే ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఏది డిటర్మైన్ చేయడానికి అని అడుగుతున్నారు. ఏం చెప్పాను నేను? ఐరన్ లాసెస్ కదా, ఫస్ట్ ఆప్షన్ డన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2010లో అడిగారు. ద షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఇస్ యూస్డ్ ఇన్ అ ట్రాన్స్ఫార్మర్ టు డిటర్మైన్, అంటే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఏది డిటర్మైన్ చేయడానికి అని చెప్పాను? కాపర్ లాసెస్ కదా. సో కాపర్ లాసెస్ ఎందులో ఉంది? కాపర్ లాసెస్ అట్ ఎనీ లోడ్, హిస్టెరిసిస్ లాస్, ఐరన్ లాస్ అట్ ఎనీ లోడ్, ఎడ్డీ కరెంట్ లాస్. ఆన్సర్ ఏంటి? కాపర్ లాస్. డన్. నెక్స్ట్ ఇది 2013 పేపర్లో అడిగారు. సంప్నస్ టెస్ట్ ఆన్ 2 ఐడెంటికల్ ట్రాన్స్ఫార్మర్స్ yields ఇన్ఫర్మేషన్ అబౌట్. ఏమని చెప్పాను? 3 పాయింట్స్ చెప్పాను కదా. అందులో ఫస్ట్ ఏంటి? లాసెస్. సో దానివల్ల మనకి ఎఫిషియన్సీ వస్తుంది. నెక్స్ట్ రెగ్యులేషన్, ఇంకొకటి టెంపరేచర్ రైస్ అట్ లోడెడ్ కండిషన్. సో ఇందులో ఎక్కడున్నాయి? ఇందులో మనకి కోర్ లాస్ ఓన్లీ, ఫుల్ లోడ్ కాపర్ లాస్, బోత్ కోర్ అండ్ ఫుల్ లోడ్ కాపర్ లాస్, నో ఇన్ఫర్మేషన్. అంటే లాసెస్ గురించి అడుగుతున్నారు. లాసెస్ అంటే ఏమని చెప్పాను? బోత్ కోర్ లాస్ అండ్ కాపర్ లాస్ అని చెప్పాను కదా. సో ఎక్కడుంది? బోత్ కోర్ అండ్ ఫుల్ లోడ్ కాపర్ లాసెస్. సి ఈజ్ ఆర్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద ట్రాన్స్ఫార్మర్ సర్క్యూట్ మోడ్ ద కోర్ లాస్ ఇస్ రిప్రజెంటెడ్ యాజ్, అంటే ఈక్వివలెంట్ సర్క్యూట్లో మనకి ఈ కోర్ లాస్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తున్నారు అని అడిగిండ్రు. ఏం చెప్పాను? R0. మన R0 వచ్చేసి కోర్ లాస్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ R01 అంటే ఈక్వివలెంట్ రెసిస్టెన్స్, సిరీస్ ఎలిమెంట్ ఏమో కాపర్ లాస్ రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పాను. సో R0 రిప్రజెంట్స్ కోర్ లాస్. నేను డ్రా చేసిన ఇందాకే ఈక్వివలెంట్ సర్క్యూట్లో R0 ఎక్కడ ప్లేస్ అయింది? షంట్లో కదా. సో షంట్ రెసిస్టెన్స్ ఎక్కడుంది? షంట్ రెసిస్టెన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ నో లోడ్ రెసిస్టెన్స్ R0. సో ఈ రెండు క్వశ్చన్స్ చూస్తే మనకి 2015 పేపర్లో అడిగారు ఏపీఈ సెట్. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఆన్ ఎ ట్రాన్స్ఫార్మర్ ఇస్ పర్ఫార్మ్డ్ విత్, అంటే ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఎలా పర్ఫార్మ్ చేస్తారు అని అడుగుతున్నారు. ఏముంటుంది? రేటెడ్ వోల్టేజ్, రేటెడ్ కరెంట్, డైరెక్ట్ కరెంట్, హై ఫ్రీక్వెన్సీ సప్లై. ఇప్పుడు ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అంటే మనం సప్లై దగ్గర రేటెడ్ వోల్టేజ్ అండ్ రేటెడ్ ఫ్రీక్వెన్సీ అనేది అప్లై చేస్తాం. సో రేటెడ్ వోల్టేజ్ అండ్ రేటెడ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ రేటెడ్ ఫ్రీక్వెన్సీ ఇవ్వలేదు కాబట్టి మన ఆన్సర్ రేటెడ్ వోల్టేజ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ద ఎఫిషియన్సీ ఆఫ్ 2 identical transformers
under load condition can be determined by అంటే టూ ఐడెంటికల్ ట్రాన్స్ఫార్మర్స్ అని ఇచ్చిండు. ఇది మనం నోటీస్ చేస్తే అయితే ఐడెంటికల్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే సిమిలర్ ట్రాన్స్ఫార్మర్స్ ఎందులో తీసుకుంటున్నాం మనం, సంప్నెస్ టెస్ట్ ఆర్ బ్యాక్ టు బ్యాక్ టెస్ట్. సో అందులో మనం ఎఫిషియన్సీ ఫైండ్ చేస్తున్నామా? ఎస్. సో మన ఆన్సర్ వచ్చేసి బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ అన్నమాట. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆటో ట్రాన్స్ఫార్మర్. సో ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి, టూ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్. అంటే ఇందులో ఒక సింగిల్ కోర్ ఇంకా టూ వైండింగ్స్ యూజ్ చేసాము. ఒకటి ప్రైమరీ అండ్ ఒకటి సెకండరీ. కానీ ఇందులో ఏంటి అంటే ఆటో ట్రాన్స్ఫార్మర్లో ఇది కూడా ఒక ట్రాన్స్ఫార్మరే. ఇందులో ఒక సింగిల్ కోర్ తీసుకుంటున్నాం, అలాగే ఒక సింగిల్ వైండింగ్ తీసుకుంటున్నాం. ఇందులో టూ వైండింగ్స్, ఇందులో వన్ వైండింగ్ అనమాట. ఆ వన్ వైండింగ్ ని మనము ప్రైమరీ వైండింగ్ అలాగే సెకండరీ వైండింగ్ లో యూజ్ చేస్తున్నాం. ఎలా యూజ్ చేస్తున్నామంటే దానికి ట్యాపింగ్స్ ఇస్తాం అనమాట. సో ఎన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ ని మనం సెకండరీలా తీసుకుంటున్నాం, ఎన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ ని మనం ప్రైమరీలా తీసుకుంటున్నాం, దాన్ని బట్టి మనకి ప్రైమరీ అండ్ సెకండరీ అవుతున్నాయి వైండింగ్స్. అండ్ ఇంకొకటి ఏంటి, ఏం చెప్పాను, టూ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్లో ఎలక్ట్రిక్ పవర్ అనేది ఇండక్షన్ త్రూ ట్రాన్స్ఫర్ అవుతుంది. మరి ఆటో ట్రాన్స్ఫార్మర్లో ఏమవుతుంది, ఎలక్ట్రిక్ పవర్ అనేది ఇండక్షన్ త్రూ మాత్రమే కాకుండా కండక్షన్ త్రూ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఎందుకు కండక్షన్ త్రూ అంటున్నాను, ఇక్కడ సమ్ పోర్షన్ ఆఫ్ వైండింగ్, ఇప్పుడు నేను ఇది రఫ్ గా తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఇందులో ఏంటి, ఈ పోర్షన్ ఆఫ్ వైండింగ్ ఏమైతే ఉందో ఈ పోర్షన్ మనకి ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్ కి కామన్ గా ఉంది. అంటే ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్స్ కి ఎలక్ట్రిక్ కనెక్షన్ మాత్రమే కాదు, అంటే ఒక కామన్ వైండింగ్ పార్ట్ కూడా ఉందన్నమాట. సో అంటే వీటి మధ్యలో కండక్షన్ త్రూ కూడా ఎలక్ట్రిక్ పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చెప్పుకుంటాము, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ ఇట్ అక్కర్స్ డ్యూ టు బోత్ ఇండక్షన్ అండ్ కండక్షన్. ఇందులో మనకి ఒక ఇంపార్టెంట్ టర్మ్ ఉంది, దట్ ఇస్ కే. టూ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ లో మనము ట్రాన్స్ఫర్మేషన్ రేషియో కే గురించి మాట్లాడుకున్నాం. ఆటో ట్రాన్స్ఫార్మర్ లో మనకి ఏముంటుంది అంటే టర్న్స్ రేషియో కే ఉంటుంది. ఈ కే వాల్యూ ఏంటి అంటే లో వోల్టేజ్ బై హై వోల్టేజ్. సో ఈ ప్రైమరీ అండ్ సెకండరీ సైడ్స్ లో ఏ సైడ్ అయితే లో వోల్టేజ్ అప్లై చేస్తామో అది న్యూమరేటర్ లో, ఇంకొక సైడ్ హై వోల్టేజ్, ఆ వాల్యూ డినామినేటర్ లో తీసుకుంటాం. అండ్ ఈ కే వాల్యూ ఎప్పుడు లెస్ దెన్ 1 ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ఇంపార్టెంట్, టర్న్స్ రేషియో ఇస్ ఆల్వేస్ లెస్ దెన్ 1. నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను ఇప్పుడు ఎలక్ట్రిక్ పవర్ ట్రాన్స్ఫర్ అనేది త్రూ ఇండక్షన్ అండ్ కండక్షన్ అవుతుంది. కానీ ఆ పవర్ లో ఎంత అమౌంట్ ఇండక్షన్ త్రూ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎంత అమౌంట్ కండక్షన్ త్రూ ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఫార్ములేస్ చూసుకుందాం మనం. పవర్ ట్రాన్స్ఫర్డ్ ఇండక్టివ్లీ is equals to 1 minus k. k ఏంటి మన టర్న్స్ రేషియో ఇంటూ ఇన్పుట్ పవర్. పవర్ ట్రాన్స్ఫర్ కండక్టివ్లీ చూస్తే అంటే త్రూ కండక్షన్ is equals to k ఇంటూ ఇన్పుట్ పవర్. చాలా సింపుల్, ఇవి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇందులో ఓన్లీ వన్ వైండింగ్ తీసుకుంటాము, ఇందులో టూ వైండింగ్స్ బదులు. అంటే కానీ సేమ్ కేవీఏ రేటింగ్ ఉంటుంది అనమాట. సేమ్ కేవీఏ రేటింగ్ కి మనం ఓన్లీ వన్ వైండింగ్ యూజ్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తున్నాం, ఒక వైండింగ్ యూసేజ్ ని తగ్గిస్తున్నాం, ఒక వైండింగ్ ని తీసేస్తున్నాం. ఒక వైండింగ్ అంటే ఏంటి అసలు, కాపర్ మెటీరియల్ కదా, అంటే మనం కాపర్ ని తగ్గిస్తున్నాం. కాపర్ ని తగ్గిస్తున్నాం అంటే ఏమవుతుంది, ఆ వైండింగ్ లో ఏదైతే మనం తగ్గించామో అందులో లాసెస్ వచ్చే కాపర్ లాసెస్ తగ్గుతున్నాయి. కాపర్ లాసెస్ తగ్గుతున్నాయంటే ఏమవుతాయి, ఎఫిషియన్సీ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇది
ఇంకా మనం కాపర్ తగ్గిస్తున్నాం అంటే కాపర్కి ఒక వెయిట్ ఉంటుంది కదా ట్రాన్స్ఫార్మర్లో, సో ఆ కాపర్ వెయిట్ అనేది తగ్గుతుంది అన్నమాట. అప్పుడు మనకి ట్రాన్స్ఫార్మర్ ఇంకొంచెం లైట్ వెయిట్ అవుతుంది కంపేర్ టు మన 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్. సో మనం ఏం చెప్పచ్చు, ఆ కాపర్ తగ్గిన దాంట్లో మనం వెయిట్ ఎంత సేవ్ చేస్తున్నాం అన్నది ఇలా రాసుకోవచ్చు. సేవింగ్ ఆఫ్ కాపర్ in auto transformer is equals to K into weight of copper in 2 winding transformer. ఇంకొకటి, ఇప్పుడు కాపర్ తగ్గుతుంది అంటే ఏమవుతుందని చెప్పాను, కాపర్ లాసెస్ తగ్గుతున్నాయి, ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే సేమ్ కేవీఏ రేటింగ్ ఉన్న 2 ట్రాన్స్ఫార్మర్స్ని తీసుకుంటే ఆటో ట్రాన్స్ఫార్మర్కి ఎక్కువ ఎఫిషియన్సీ అండ్ రెగ్యులేషన్ ఉంటుందన్నమాట 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ కంటే. సో ఇట్ హ్యాస్ బెటర్ efficiency and regulation than 2 winding transformer. దీని మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అడిగారు 2015లో, అది చూద్దాం. ఆటో ట్రాన్స్ఫార్మర్ మీద మనం ఈ క్వశ్చన్ చూసినట్టయితే ఇది 2015 పేపర్లో అపియర్ అయింది. సో ఏం చెప్తుంది ఇది, ఫర్ సేమ్ కేవీఏ రేటింగ్ అంటే సేమ్ కేవీఏ రేటింగ్ ఉంది అండ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ డాష్ యాజ్ కంపేర్ టు 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్. అంటే మనం ఏమేమి చెప్పుకున్నాం, కాపర్ లాసెస్ కనిపిస్తున్నాయి, ఇక్కడ ఎఫిషియన్సీ కనిపిస్తుంది, సైజ్ కనిపిస్తుంది. కాపర్ లాసెస్ అంటే ఇంపార్టెంట్ గా నేను చెప్పాను, కాపర్ అనేది తగ్గిస్తున్నాం మనం ఆటో ట్రాన్స్ఫార్మర్లో, అంటే లాసెస్ తక్కువ అవుతున్నాయి అన్నమాట, అంటే లోవర్ కాపర్ లాసెస్. ఇంకొకటి ఏంటి, లాసెస్ తక్కువ అవుతున్నాయి కాబట్టి ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేస్తున్నాం. సపోజ్ ఆప్షన్స్ లో హయ్యర్ ఎఫిషియన్సీ అని ఉంటే కూడా మనం మార్క్ చేయొచ్చు, కాకపోతే ఇది లోవర్ ఎఫిషియన్సీ, ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ మన నెక్స్ట్ టాపిక్ చూస్తే ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూస్తే మనం ఒక సప్లై అండ్ ఒక లోడ్ మధ్యలో ఒక ట్రాన్స్ఫార్మర్ ని మనం కనెక్ట్ చేసాం, అంటే దాన్ని నేను ఇలా రిప్రజెంట్ చేశాను. కాకపోతే ఏమవుతుంది అంటే ప్రాక్టికల్ కేసెస్లో ఈ లోడ్ రిక్వైర్మెంట్ అనేది ఎప్పుడూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మోస్ట్ కేసెస్లో కొన్నిసార్లు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంక్రీజ్ అయినప్పుడు ఏం చేస్తాము, ఇంక్రీజ్ అయినప్పుడు ఆ లోడ్ రిక్వైర్మెంట్ అనేది మనం మీట్ అవ్వడానికి ఇంకొన్ని ట్రాన్స్ఫార్మర్స్ మనం యాడ్ చేస్తాం, ఇక్కడ ప్యారలల్లో కనెక్ట్ చేస్తాం అనమాట ట్రాన్స్ఫార్మర్స్ని సేమ్ సోర్స్ అండ్ లోడ్లో. సేమ్ సోర్స్ అండ్ లోడ్ మధ్యలో ఇలా యాడ్ చేస్తూ ఉంటాం మనం ట్రాన్స్ఫార్మర్స్. ఈ ఇంక్రీజ్ అయిన లోడ్ రిక్వైర్మెంట్ ని మీట్ అవ్వడానికి. అండ్ ఆ ఇంక్రీజ్ అయిన లోడ్ ని ఎలా షేర్ చేస్తాయి, అసలు మొత్తం లోడ్ ని ఒక పర్టికులర్ లోడ్ వాల్యూ అయిన తర్వాత అవి ట్రాన్స్ఫార్మర్స్ తో ఎలా షేర్ చేసుకుంటాయి అంటే అకార్డింగ్ టు దిస్ లోడ్ షేరింగ్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇంపిడెన్స్ రేటింగ్. అంటే ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఇంపిడెన్స్ వాల్యూస్ వాటికి రేటింగ్స్ లాగా ఇస్తారు ఇంపిడెన్స్ వాల్యూస్ ని. సో ఆ రేటింగ్స్ మీద డిపెండ్ అయ్యి ఈ లోడ్ షేరింగ్ అనేది అవుతుంది అనమాట వీటి మధ్యలో. అంటే ఎగ్జాంపుల్ కి ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకుందాం, ఆ ట్రాన్స్ఫార్మర్ కి సపోజ్ మనకి అన్నిటికంటే కొంచెం తక్కువ ఇంపిడెన్స్ రేటింగ్ ఉందనుకోండి, అప్పుడు అది అన్నిటికంటే ఎక్కువ లోడ్ ని షేర్ చేస్తుంది అనమాట. సో ఇది మన టాపిక్ ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్. కాకపోతే మనం ఏవంటే అవి ట్రాన్స్ఫార్మర్స్ ని తీసుకొని మనం ప్యారలల్ లో కనెక్ట్ చేయలేము, వాటికంటూ కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవి సాటిస్ఫై అయితేనే వాటిని మనం ఇలా ప్యారలల్ లో కనెక్ట్ చేయగలము ఒక పర్టికులర్ సోర్స్ అండ్ లోడ్ మధ్యలో. సో ఆ కండిషన్స్ ఏంటి అని మనం చూద్దాం ఇప్పుడు. మెయిన్ ఇంపార్టెంట్ 3 కండిషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఇవన్నిటికీ సేమ్ వోల్టేజ్ రేషియో ఉండాలి, వీటన్నిటికీ
సేమ్ వోల్టేజ్ రేషియో. అంటే ఎవ్రీ ట్రాన్స్ఫార్మర్ కి వోల్టేజ్ రేటింగ్స్ ఇస్తారు కదా, ప్రైమరీ సెకండరీ అని. ఆ రేషియోస్ అనేవి అన్ని ట్రాన్స్ఫార్మర్స్ కి సేమ్ ఉండాలి. నెక్స్ట్ ఏంటి అంటే కనెక్టెడ్ విత్ కరెక్ట్ పొలారిటీ. పొలారిటీ అంటే యూజువల్ గా మనము ఒక ట్రాన్స్ఫార్మర్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు ప్రైమరీ అండ్ సెకండరీ ఉంది కదా, ఒక సైడ్ డాటెడ్ ఉంటుంది, ఇంకొక సైడ్ అన్డాటెడ్ ఉంటుంది. సో అలా అన్ని ట్రాన్స్ఫార్మర్స్ లో ఏ సైడ్స్ అయితే డాటెడ్ ఉంటాయో అవన్నీ ఒక సైడ్ కనెక్ట్ చేయాలన్నమాట. అప్పుడు ఇది కరెక్ట్ పొలారిటీ అన్నట్టు, ప్యారలల్ లో కనెక్ట్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి మన నెక్స్ట్ క్రైటీరియా ఏంటి అంటే ఈ అన్ని ట్రాన్స్ఫార్మర్స్ కి సేమ్ పర్ యూనిట్ ఇంపెడెన్స్ ఉండాలి, అంటే Z పర్ యూనిట్. ఎందుకు సేమ్ పర్ యూనిట్ ఇంపెడెన్స్ ఉండాలి అంటే టు అవాయిడ్ circulating currents and ఎందుకు అంటే టు అవాయిడ్ సర్క్యులేటింగ్ కరెంట్స్ అండ్ ఆపరేషన్ అట్ డిఫరెంట్ పవర్ ఫ్యాక్టర్స్. అంటే ఈ ట్రాన్స్ఫార్మర్స్ మధ్యలో ఏ సర్క్యులేటింగ్ కరెంట్స్ ప్రొడ్యూస్ అవ్వకుండా వాటిని అవాయిడ్ చేయాలి అంటే సేమ్ పర్ యూనిట్ ఇంపెడెన్స్ ఉండాలి. అండ్ ఆల్సో ఇవన్నీ సేమ్ పవర్ ఫ్యాక్టర్ లో ఉండాలి అనుకుంటే అప్పుడు మనం సేమ్ పర్ యూనిట్ ఇంపెడెన్స్ ని మనం తీసుకోవాలన్నమాట. సో దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఈ క్వశ్చన్స్ చూస్తే మనం ఇది 2009 పేపర్ లో అడిగారు. The two transformers operating in parallel share the load proportional to their ratings. Okay. When మనం 3 కండిషన్స్ చెప్పాను కదా నేను ఎప్పుడు, దట్ వోల్టేజ్ రేటింగ్ షుడ్ బి సేమ్, కరెక్ట్ పొలారిటీ ఉండాలి, అలాగే Z పర్ యూనిట్ షుడ్ బి సేమ్. సో సేమ్ అంటే వీళ్ళు ఆల్మోస్ట్ అలానే ఇచ్చిండ్రు. మనకి ఎక్కడ కనిపిస్తుంది వోల్టేజ్ రేషియోస్ ఆర్ ఈక్వల్, లేదు. నెక్స్ట్ కరెక్ట్ పొలారిటీ, లేదు. నెక్స్ట్ పర్ యూనిట్ ఇంపిడెన్సెస్ ఆర్ ఈక్వల్, ఫోర్త్ ఆప్షన్. సో ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే టూ ట్రాన్స్ఫార్మర్స్ ఆపరేటింగ్ ఇన్ ప్యారలల్, ఇది కూడా ప్యారలల్ ఆపరేషన్ క్వశ్చన్. సో షేర్ ద లోడ్ డిపెండింగ్ ఆన్ దర్. దేని మీద డిపెండ్ అవుతుంది అని చెప్పాను, ఇందాక రాశాను కదా, లోడ్ షేరింగ్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు Z అని, ఇంపిడెన్స్ రేటింగ్ అని. సో ఇంపిడెన్స్ అన్నమాట, ఇట్స్ నథింగ్ బట్ పర్ యూనిట్ ఇంపిడెన్స్. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్యాప్ చేంజర్ ఆన్ ట్రాన్స్ఫార్మర్. సో యూజువల్గా ఏమవుతుందంటే మనకి అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసి లోడ్ దగ్గర రిక్వైర్మెంట్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది, వేరీ. ఫర్ సపోజ్ 400 to 415 అలాగా. అప్పుడు మనం ఈ లోడ్ దగ్గర ఎంత కావాలో అకార్డింగ్లీ మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ ఇవ్వగలగాలి. దానికోసం మనం ఆ అవుట్పుట్ వోల్టేజ్ అనేది కంట్రోల్ చేయడానికి ట్రాన్స్ఫార్మర్ నుంచి మనం ఈ ట్యాప్ చేంజర్ అనేది యూజ్ చేస్తాం. ఈ ట్యాప్ చేంజర్ ని మనం వైండింగ్స్ కి ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఒక వైండింగ్ లో మనకి నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటాయి. సో ఆ నెంబర్ ఆఫ్ టర్న్స్ ని చేంజ్ చేస్తూ అవుట్పుట్ వోల్టేజ్ ని వేరీ చేస్తాం అనమాట ఈ ట్యాప్ చేంజర్ యూజ్ చేసి. సో దట్ ఈస్ అవర్ మెయిన్ క్రైటీరియా టు రెగ్యులేట్ అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే మనం ఈ ట్యాప్ చేంజర్ ని ఏ సైడ్ అటాచ్ చేస్తాం. ఈ ట్యాప్ చేంజర్ అనేది హై వోల్టేజ్ సైడ్ ఎట్ మిడిల్ టర్న్స్, అంటే ఆల్మోస్ట్ మిడిల్ టర్న్స్ దగ్గర హై వోల్టేజ్ సైడ్ మనం ప్రొవైడ్ చేస్తాం ట్యాప్ చేంజర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సపోజ్ మన ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి సర్క్యూట్ లోనే కనెక్టెడ్ ఉంది, అంటే సప్లై అండ్ లోడ్ కనెక్టెడే ఉంది. అప్పుడే మనం ఈ ట్యాప్ చేంజర్ అనేది ఆపరేట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఆ డిజైన్ ఆఫ్ ట్యాప్ చేంజర్ ని మనం ఆన్ లోడ్ ట్యాప్ చేంజర్ అంటాం. సర్క్యూట్ లో కనెక్టెడ్ ఉన్నప్పుడు కూడా ఆపరేట్ చేస్తే దాన్ని ఆన్ లోడ్ ట్యాప్ చేంజర్ అంటాం. అలాగే ఒకవేళ ఆ ట్రాన్స్ఫార్మర్ అనేది
సప్లై అండ్ లోడ్ నుంచి మనం డిస్కనెక్ట్ చేసి అప్పుడు ట్యాప్ చేంజింగ్ చేస్తే అప్పుడు ఆ దట్ డిజైన్ ఆఫ్ ట్యాప్ చేంజర్ని మనం ఆఫ్ లోడ్ ట్యాప్ చేంజర్ అంటాం. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. సో దీని మీద ప్రీవియస్ ఇయర్ ఒక క్వశ్చన్ వచ్చింది, అది చూద్దాం. In a transformer tappings are generally provided on primary side, secondary side, low voltage side, high voltage side. So answer enti? Tappings are provided on high voltage side. So answer high voltage side. Thank you.